ఆరోగ్యంపై జనాల్లో అవేర్నెస్ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం. అయితే ఈ మధ్యకాలంలో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా ట్రీట్మెంట్ కూడా షార్ట్ టైంలోనే చేస్తున్నారు డాక్టర్స్. డెంటల్ ప్రాబ్లమ్స్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక వ్యాధులు వస్తాయంటున్నారు. అందంగా అట్రాక్టివ్ గా కనిపించడంతో పాటు ఎదుటి వారిని అట్రాక్ట్ చేయడంలో దంతాలే ముఖ్యం. అయితే చాలా మంది డెంటల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. పిల్లల్లో పిప్పి పళ్ళు, వంకర పళ్ళు లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. పెద్దవాళ్లు ఇంప్లాంట్స్, కాస్మోటిక్ సర్జరీల కోసం హాస్పిటళ్లకు వెళ్తున్నారు. పల్లే కదాని లైట్ తీసుకుంటే ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. గుట్కా పాన్ నమిలి పళ్ళు పూర్తిగా చెడిపోయిన వారితో పాటు దవడపళ్ళు అరిగినా పట్టించుకోకుంటే నాలుక, చిగుర్లు కట్టై పుండుగా మారి క్యాన్సర్ గా మారుతుందని హెచ్చరిస్తున్నారు. సిగరెట్ తర్వాత తంబాకు తినడం కానీ లేక పాన్, కిల్లి వీటి వలన కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు పళ్ళు అరిగిపోవడం వలన దంతాలు అరిగిపోతుంటే కొంతమంది నిద్రలో పళ్ళను కోరిక అలవాటు ఉండడం వల్ల వయసుకు మించి అంటే అతి తొందరలో ఈ పళ్ళు అరిగిపోతుంటాయి. దంతాలు అరిగిపోవడం వలన ఆ షార్ప్ మార్జిన్స్ ఉండడం వలన అది చిగురును చెంపలను చీక్ బైటింగ్ అంటారు, లేకపోతే నాలుకను కట్ చేస్తూ ఉంటుంది. అది క్రమేణా అది పుండుగా తయారయ్యి మెల్లగా అది అల్సర్గా ఫామ్ అయ్యి ఆ తర్వాత క్రమేణా అది క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నైట్ టైంలో పిల్లలకు చాక్లెట్స్ ఇవ్వద్దని పేరెంట్స్ కు సూచిస్తున్నారు డాక్టర్లు. పాల దంతాలే కదా అని నొప్పి వచ్చినా విరిగినా పెద్దగా పట్టించుకోకుంటే శాశ్వత దంతాలపై ప్రభావం ఉంటుందంటున్నారు. 12 ఏళ్ల లోపల డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ను కన్సల్ట్ కావాలంటున్నారు. లేకపోతే టీనేజ్ లో పిల్లల అందంపై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు. ఈ డెంటల్ క్యాంప్స్ నిర్వహిస్తుంటాము. అందులో ఎక్కువ మేము గమనించేది ఏంటంటే ఎగుడు దిగుడు పళ్ళు ఒకటి, వీళ్ళకు వంకర దిగుడు, రెండవది ఏంటంటే పిప్పి పళ్ళు, 3 చెవులకు సంబంధించిన వాళ్ళు. ఈ 3 ఎక్కువగా మేము చిన్నపిల్లలు గమనిస్తుంటాము. ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనగా ముఖ్యంగా వాళ్ళకి స్వీట్స్ అనేది చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు స్వీట్స్ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట ఇవ్వకపోవడం మంచిది. ఇచ్చిన రాగానే బ్రష్ చేయించడం అనేది చాలా కంపల్సరీగా పాటిస్తూ ఉంటే ఈ చిగుళ్ళ వ్యాధులు కానీ లేకపోతే ఈ దంత సంబంధించిన పిప్పి పళ్ళు అది రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో లాగా పళ్ళు పెట్టేందుకు వారాల తరబడి టైం పట్టడం లేదు. కాస్మెటిక్ సర్జరీలకు కూడా తక్కువ టైమే పడుతోంది. నొప్పులో బ్లీడింగ్ లేకుండానే గతంలో ఉన్న షేప్ లోనే క్యాడ్-క్యామ్ టెక్నాలజీతో పళ్లను అమరుస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా సబ్ట్రాక్షన్ టెక్నిక్ అంటే ఇది ఆల్మోస్ట్ 3D ప్రింటింగ్ లాగా అనమాట. సో పన్ను మనకు మిల్ అయి బయటకు వస్తుంది. సో ఈ పన్ను మనకు మిల్ అయి బయటకు వచ్చిన దాన్ని మనము పేషెంట్కి వెంటనే ఫిట్ చేయడానికి కూడా వీలుంటుంది. సో మనకి ఇంతకుముందు టెక్నాలజీతో మనం పోల్చుకున్నట్టయితే ఈ క్యాడ్-క్యామ్ టెక్నాలజీ మనకి స్మైల్ డిజైనింగ్ అంటే ఎగుడు దిగుడుగా పళ్ళు ఉన్నా, లేదంటే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నా, పళ్ళు రంగు మారి ఉన్నా కానీ కూడా, లేదంటే మనకి పళ్ళు చిన్నగా విరిగిపోయి ఉన్నా కానీ కూడా వీటన్నిటిని కూడా మనం వినియర్స్ వాడుతూ స్మైల్ డిజైనింగ్ చేస్తూ చేయడానికి వీలుంటుంది. పళ్ళు చక్కగా కనిపించే వారిలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుందని అంటారు. ఎదుటి వారిని అట్రాక్ట్ చేస్తారనేది కూడా నిజమే. సో చిన్న డెంటల్ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ కు వెళ్లడం బెటర్ అంటున్నారు డాక్టర్లు.